శ్రీదేవి శరన్నవరాత్రులలో 9వ అవతారం సిద్ధిదాత్రి. సిద్ధిదాత్రి మాత భక్తులు కోరిన కోరికలను సిద్ధింపచేస్తుంది. ఈ దేవతను సిద్ధులు, గంధర్వులు, యక్షులు, దేవతలు, దానవులు, నరులు అందరూ ఆరాధిస్తారు. సకల దేవతా స్వరూపాలన్నీ ఈమెలో ఉన్నాయి. ఈ దేవిని సిద్ధ పురుషులు అత్యంత భక్తితోటి ఉపాసిస్తారు. మానవాతీతమైన మహత్తులు కలవారిని సిద్ధ పురుషులు అంటారు. సిద్ధ పురుషులకు 8 రకాల విద్యలు ఉంటాయి. అణిమ అంటే సూక్ష్మమైన, అణుప్రమాణమైన, అతి తేలికైనది అని అర్థం. ఈ విద్య నేర్చుకున్నవారు గాలిలో తేలినట్లు తేలికగా మారిపోతారు. కొండను సైతం గడ్డి పరకలాగా మార్చివేస్తారు. 2 గరిమ తాము అణుప్రమాణంలో ఉన్నప్పటికీ బ్రహ్మాండమంత బరువును కలిగి ఉండేది. గడ్డిపోచను కూడా కొండంత బరువుగా మార్చివేస్తారు. లగిమ అంటే వేగవంతమైనది. చేరవలసిన గమ్యాన్ని మనోవేగంగా సంకల్పం మాత్రంతోటే చేరుకుంటారు. 4 మహిమ అంటే సర్వత్రా పూజితులై ఉంటారు. చూసిన వారంతా వీరిని ఆదరించి గౌరవిస్తారు. దీనినే జనవశీకరణ అని కూడా చెప్పవచ్చు. 5 ప్రాప్తి అంటే ఏది కోరుకున్నా దాన్ని పొందే సమర్థతను కలిగి ఉంటారు. వీరు పొందలేని వస్తువు ఏది ఈ ప్రపంచంలో ఉండదు. 6 ప్రకామ్యము అంటే అంతటా వ్యాపించి ఉంటుంది. తాను ఒక్కచోటనే ఉండి అన్ని చోట్లలో తానే అంతా గమనిస్తూ ఉంటారు. 7 ఈశత్వం అంటే ఆధిపత్యాన్ని పొంది ఉండడం. అందరిలోనూ తానే అధికుడుగా అధికారాన్ని కలిగి ఉండడం. 8 వశిత్వం అంటే కామ క్రోధాది షడ్వర్గాల్ని అణుచుకొని రాగద్వేషాలకు అతీతుడై ఆత్మను, బుద్ధిని, మనస్సును తన ఆధీనంలో ఉంచుకోవటమే కాకుండా సమస్తాన్ని వశం చేసుకుంటారు. ఇంకా ఇవే కాకుండా సిద్ధులు అష్టాదశ విధాలుగా కూడా ఉంటాయి. ఇవి కాకుండా సర్వకామావసాయిత, సర్వజ్ఞత్వము, దూర శ్రవణము, పరకాయ ప్రవేశము, వాక్సిద్ధి, కల్పవృక్షత్వం, సృష్టి సంహార కరణ సామర్థ్యం, అమరత్వం, సర్వనాయకత్వం, భావనా సిద్ధి. ఈ సిద్ధిదాత్రి మాత వలన ఈ సిద్ధులన్నీ పొందినవారు సిద్ధ పురుషులుగా చెప్పబడుతారు. ఈ దేవి గంధర్వులకు సంగీతం, యక్షులకు సమస్త ఐశ్వర్యాలు, దేవతలకు దివ్య శక్తులు, రాక్షసులకు బల సంపన్నత, మానవులకు బుద్ధి, విద్య, భోగ భాగ్యాలను ప్రసాదిస్తుంది. ఈమె చతుర్భుజములతోటి శంకు చక్రాలు, గద పద్మాలు ధరించి ఉంటుంది. ఈ దేవిని కొలిస్తే అన్నీ లభిస్తాయి.